అమ్మా నాన్నలు ఇన్ని సంవత్సరాలు ఈ ఊళ్ళో ఎంతో గౌరవంగా బతికారు. ఇప్పుడు నా వల్ల అందరి ముందు తల దించుకుంటున్నారు. నా పెళ్లితో అమ్మా నాన్నలు హ్యాపీగా ఉంటారనుకున్నాను, కానీ ఇలా పరువు పోతుంది అనుకోలేదు. నాకు తెలియకుండానే నా జీవితంలో ఇలా జరిగిందంటే ఎవరూ నమ్మరు. నేను బ్రతికున్నంత వరకు అమ్మా నాన్న వాళ్ళు నలుగురి మాటల్ని భరించాల్సిందే. నేనే లేకపోతే తప్పంతా నాదే అనుకుంటారు. అమ్మా నాన్నల మీద జాలి ఉంటుంది. యశోద, యశోద, యశోద! నాకు ఇలాంటి పీడకలు వచ్చిందేంటి? యశోద బాధతో నిజంగానే ఇలాంటి పని చేస్తుందా? లేదు, యశోద ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునేదాకా పెళ్లి చేసుకోనన్న యశోద ఇలాంటి పిరికి పని చేయదు. ఒకవేళ యశోద ఏమైనా ప్రమాదంలో ఉందా? యశోదకి ఫోన్ చేయాలి. ఈ టైంలో యశోదకి ఫోన్ చేయడం కరెక్ట్ కాదేమో. ఎలాగనో ఎలాగనో ఎలాగవేగనో ఏమున్నదో నలోపల ఏ హృదయం అడగదేలను. ఉయ్యాలలో పినచి ఊపిలోకి నెడితే ఎలాగో. మరి కాసేపట్లో అర్జున్తో నా పెళ్ళైపోతుంది. నా జీవితంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు కూడా తెలుసుకోలేకపోయాను. అసలు నేను విన్నది నిజమో అబద్ధమో కూడా తెలియడం లేదు. నా మీద పడ్డ ఈ నిందని మోస్తూనే నేను అర్జున్తో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కావడం లేదు. హరి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? ఈ విషయం గురించి ఏమైనా తెలుసుంటుందా? హలో యశోద. చెప్పు హరి. గుడ్ మార్నింగ్ యశోద. అప్పుడే లేచావా? లేకపోతే అసలు పడుకోలేదా? హరికి నా పెళ్లి గురించి చెప్పనా వద్దా? ఏం ఆలోచిస్తున్నావు యశోద? ఏం లేదు హరి, నేను కాసేపు ఆగి కాల్ చేయనా? అలాగే యశోద, టేక్ కేర్. నేనిప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తే నిజం తెలుసుకునేంతవరకు పెళ్లి కొప్పుకోను అన్నావు కదా, మరి పెళ్ళెందుకు చేసుకుంటున్నావు అని అడిగితే అసలు నేనేం సమాధానం చెప్పాలి? అయినా నేను నా గురించి కాదు కదా, అమ్మా నాన్న గురించి పెళ్లి చేసుకోబోతున్నానని తర్వాత కాల్ చేసి చెప్తాను. అయినా హరి ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశాడు? ఫైనల్గా నువ్వు మన పెళ్లి ఒప్పుకున్నావు.
ఒకవేళ మన పెళ్లి జరిగాక కూడా నీకు నీ గతం గురించి తెలుసుకోవాలనిపిస్తే నీ వెంట నేనుంటాను. ఇదంతా నా జీవితం మీద నా మీద నిందపడిన అర్జున్ నా మీద పిచ్చి ప్రేమతో నన్నింకా పెళ్లి చేసుకోవాలని సిద్ధపడుతున్నాడు. నేను తన మంచితనాన్ని క్యాష్ చేసుకుంటున్నానా? అవును, నిజంగా అదే అనిపిస్తోంది. ఈ పెళ్లి వద్దు అని అమ్మ వాళ్ళకి చెప్తే వినరు. కనీసం నా మనసులోని ఫీలింగ్స్ అయినా అర్జున్కి చెప్తే అర్థం చేసుకుంటాడేమో. అర్జున్ ఎక్కడున్నాడు? అర్జున్ ఈ టైంలో ఇక్కడుండి మాట్లాడుతున్నాడేంటి? ఏదైనా గాని ఇంకో అరగంటలో నేను యశోద మెళ్ళలో తాళి కట్టేస్తాను. మా పెళ్ళైపోతుంది. మన అగ్రిమెంట్ ప్రకారం తాళి కట్టిన మరుక్షణమే నా చేతిలో మీరు 2 కోట్లు పెట్టాలి. అనుకోకుండా యశోద పెళ్లి కొప్పుకుంది. ఈరోజు బ్యాంక్ హాలిడే కదా, రేపిస్తాను. డబ్బుతో పాటు యశోదను కూడా తీసుకుని వెళ్ళిపో. ఏంటి ఏంటి సార్? అది నాకెందుకు సార్? మన అగ్రిమెంట్ కేవలం యశోదను పెళ్లి చేసుకోవడం వరకే.